హలో ఫార్మర్స్ రైతులందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో టమాటో ప్లాంటేషన్ టమాటా మొక్కలు నాటడంలో మా ఊర్లో మా విలేజ్లో ఒక రైతు ఒక తప్పు చేశాడు. అదేంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న టమాటా తోట, వీడియోలో చూస్తున్న టమాటా తోట గత శుక్రవారం ఫిబ్రవరి 14న ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఛాంపియన్ టమాటా రకం. రైతు టమాటా మొక్కలు ఫిబ్రవరి 14న నాటాడు. కానీ మల్చింగ్ పేపర్ మాత్రం ఫిబ్రవరి 4వ తేదీనే, దాదాపు 10 రోజుల ముందే మల్చింగ్ పేపర్ వేయడం జరిగింది. మల్చింగ్ పేపర్ వేసిన 10 రోజుల తర్వాత టమాటా మొక్కల్ని నాటడం జరిగింది. రైతు ఇలా చేయడం ద్వారా, ఎక్కువ రోజులు సమయం తీసుకోవడం ద్వారా, మల్చింగ్ పేపర్ వేసిన 10 రోజులకి టమాటా మొక్కలు నాటడం ద్వారా పేపర్ లోపలికి నత్తలు అయితే చేరుకోవడం జరిగింది. ఆ నత్తలు రాత్రి సమయంలో టమాటా మొక్కల్ని తినడం జరుగుతుంది. ఈ నత్తల నివారణకి నెయిల్ కిల్ అనే ఫెర్టిలైజర్ వాడడం జరిగింది. నత్తలు అనేవి మా ఏరియాలో కొత్త ఏమి కాదు. మల్చింగ్ పేపర్ వేసిన తర్వాత ఒక పంట అయిపోయిన తర్వాత ఆ పేపర్లోనే ఇంకొక పంట చేసిన సమయంలో ఈ నత్తలు అయితే చాలా వరకు మొక్కల్ని నాశనం చేస్తాయి. రెండోసారి అదే పేపర్లో రెండోసారి పంట చేసినప్పుడు ఈ నత్తలు అయితే చాలా వరకు మొక్కలను నాశనం చేస్తాయి. దీని నివారణకు నెయిల్ కిల్ అనే ఫెర్టిలైజర్ని అయితే ఇక్కడ వాడతారు. అందుకే రైతులందరూ దీనిని దృష్టిలో పెట్టుకుని మల్చింగ్ పేపర్ వేసిన 4-5 రోజుల్లోనే టమాటా మొక్కలు నాటడానికి ప్రయత్నించండి. ముందుగానే ప్లాన్ చేసుకోండి, లేకపోతే ఈ నత్తల బారి నుంచి తప్పించుకోవచ్చు. మా ఏరియాలో అయితే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఇక రాను ముందు రోజుల్లో మొక్కలు బతికించుకోవడం చాలా కష్టం. ఎండకి